శక్తిని ఉపయోగించి ఎలుకను పాటగా మార్చండి. సరే ఇష్టం. చూడు ఎలుకలా మార్చాను. ఏంటి ఏం పేరు అర్థం పాపకి? పాపకి మూషిక బార అని పేరు పెడతాం. నిశ్శబ్దంగా ఉంటే వినిపిస్తుంది. చక్కగా ఉంది. మీ పాప కోవిల్లో ఉంది నాయన, వెళ్ళు. పాపని మందలించండి. వచ్చేసామా? బాగా జరిగాయి నవరాత్రులు. పాపకు బెల్లం రాదు. సరే అమ్మ బయట రాస్తున్నారు. సరే నాన్నగారు. బళ్ళో ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఏమమ్మా వచ్చేసావు అప్పుడే? నేను పరుగు పందెంలో ఫస్ట్ వచ్చాను. నేను గిఫ్ట్ నాన్న. సరే బాగా ఆడినట్టున్నావు. అంటే పాపకి పెళ్లి వీడు వచ్చింది కదా, మీ మంత్రాన్ని ఉపయోగించి వరుణ్ చూడాలి మంచివారు. ఏమమ్మా నీకు పెళ్లి వీడు వచ్చింది కదా, పెళ్లి చేస్తున్నాను కదా. సరే నాన్నగారు. సంతోషం. సూర్యదేవా ఆగచ్చ. సూర్యదేవా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నాకు ఇష్టమే కానీ మీ అమ్మకి ఇష్టమే లేదా కొనుక్కుంటాను. నాన్నగారు వరుడు అందంగానే ఉన్నాడు కానీ మరీ వెలిగి నాన్నగారు.
జగదేవా ఆగచ్చ జగదేవా ఆగచ్చ జగదేవా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? మీ అమ్మాయిని అడిగి తెలుసుకో. ఏమమ్మా నీకు ఇష్టమైన పెళ్లి చేసుకోవడం? నాన్నగారు వరుడు అందంగానే ఉన్నాడు కానీ నల్లగా ఉన్నాడు. వాయుదేవుడు నాకంటే గొప్పవాడు. తన వేగంతో ఆదర్శంలో ఉన్నదాన్ని నటిస్తాడు. వాయుదేవుడు పెళ్లి చేయండి. వాయుదేవా ఆగచ్చ వాయుదేవా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నాకు ఇష్టమే కానీ మీ అమ్మాయిని అడిగి కొనుక్కోండి. ఏమమ్మా నీకు ఇష్టమేనా పెళ్లి చేసుకోవడం? అన్నగారు వరుడు అందంగానే ఉన్నాడు కానీ ఒక చోట స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. ఇంతకన్నా మంచి వరుడు మీకు దొరకడా? గొప్పవాడు మేల్పడుతూ ఉన్నాడు. నా బలంతో చెట్టుకి ఎడగలను కానీ మేల్పడతాను కాబట్టి నాకంటే గొప్పవాడు మేల్పడుతూ ఉన్నాడు. వేరు పర్వతమా ఆగచ్చ వేరు పర్వతమా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? మీ అమ్మాయి నాకు ఇష్టమే కానీ మీ అమ్మాయికి నేను ఇష్టమే కాదు కనుక్కో. ఏమమ్మా నీకు ఇష్టమైన పెళ్లి చేసుకోవడం? నాన్నగారు వరుడు మృదువుగా లేడు, బండ బారినట్టుగా ఉన్నాడు. అంతకన్నా మంచి వరుడు మీకు దొరకడా? నాకన్నా గొప్పవాడు శక్తివంతుడు ఒకడు ఉన్నాడు. నా శరీరానికి రంధ్రాలు పెడతాడు. వాడే ముష్కరావు. వాడిని ఇచ్చి మీ అమ్మాయికి పెళ్లి చేయండి. ముషికరావు ఆగచ్చ ముషికరావు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నాన్నగారు వరుడు చాలా అందంగా ఉన్నారు. నాకు అర్థమైంది. ఇంతకన్నా ఇంత మంచి వరుడు దగ్గరలో పెట్టుకుని ఎందుకు సూర్యుడని మేఘుడని పిలిపించారు? ఫోన్లో ఇప్పటికైనా తీసుకువచ్చారు. పెళ్లికి ఊనండి. ఇది అమ్మ మార్చుకోవాలి. ఎలుకలాగే పుట్టి చివరికి ఎలుకనే పెళ్లి చేసుకుంది. ఎలుకమ్మ పెళ్లి చాలా బాగా చేశారు. ఒకసారి పాత్రదారులు రెండు ఒకసారి